అల్లో 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 ఎంత ప్రేమ పిచ్చిలో పడ్డా మరీ అంత పరజ్జానం పనికిరాదు. కుక్క పిల్లలొచ్చి పిక్కలట్టేసుకోగలం. మొన్న అన్నవరంలో పచ్చి పులుసు పళ్ళాలమ్మ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు వచ్చావుగా? అవును, వచ్చాను. అప్పుడన్నా చెప్పుండాల్సింది. ఈ పాటికి పెళ్ళైపోయి నీళ్లు వచ్చేసుకునే దానివి. చెప్పలేకపోయాను. ఎప్పటికైనా కొంప ములిగిపోయిందేం లేదు. దొరబాబు పెళ్ళైపోగానే మన పెళ్లి శోభనం ఒకే రోజు ఎట్టేసుకుందాం. ఆ రోజున్నారా ఓ ఎగేసుకుని వచ్చి రోడ్డు వేశారు. ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? కనపడతలా? సౌదరి గారి పొలానికి ఫెన్సింగ్ చేస్తున్నాం. ఆ పొలం నేను కొనేశానుగా. ఆ రోజు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి వాడి మొహాన్ని కొట్టమన్నానుగా. ఆ కొట్టేసినా ఈ దొరబాబుతో పరాచకాలు ఆడుకో, పైకి వెళ్ళిపోతావు. ఏరా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసావా? రై, వీడికి 40,000 ఏమన్నా ఇవ్వలేదా? ఇచ్చేసాను దొరబాబు. ఏమయ్యా, ఆ రోజు నీకు 40,000 ఇవ్వలేదు? ఆ రోజు నన్ను నువ్వు గిల్లి, నిన్ను నేను గిల్లి, గిల్లు గిల్లు సెల్లు చేసుకోలేదా? నిజం చెప్పు. ఏంటి గిల్లి గిల్లి చూసుకుంది? ఈయన చూసి 6 నెలలు పైన అయింది. ఇప్పుడు నోర్మోయ్ చౌదరి, పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇచ్చిన డబ్బుకి పత్రాలు ఇచ్చి సిటీకి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ఏం చేస్తావు? నీ లోపర్ వేషాలు పంచాయతీలో పెట్టి తేలుస్తాను. ఒరే సత్యపండు, నువ్వేమో ఇచ్చానంటున్నావు, ఈ పాత ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? ఆ దేవుణ్ణే నమ్మాలి. ఈ తీర్పు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ తీర్పు ఆ దేవుడి నోటితోనే చెప్పిద్దాం. అబ్బచ్చా, దేవుడితోనే చెప్పించేంత గొప్పడు అయిపోయావు నాయనా. అయితే విను, ఆయన గుళ్ళోంచి స్లో మోషన్ లో వచ్చి యువర్ ఆనర్ అని మనందరికి న్యాయం చెప్పను. చప్పట్లు కొట్టి జేజాలు కొడతాం. పిలు దేవుణ్ణి. పిలుస్తాను రా, దేవుణ్ణి పిలుస్తాను, నీ సంగతి తేలుస్తాను. ఏ నాయుడు, ఆ 2 కుండలో పట్రా. బామ్మ, దేవుడి నోటితోనే తీర్పు చెప్పాలన్నావు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. ఈ 2 కుండల్లోనూ కర్పూరం వెలుగుతోంది. మన సత్తిపండుగాడు ఓ కుండను తీసుకుని గుడి చుట్టూ ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. అలాగే పైడిరాజు కూడా ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. పెడితే ఏమవుద్ది బాబు? ఎవరు అబద్ధం చెప్పారో వాడి కుండలో కర్పూరం ఆరిపోతుంది. దాన్ని బట్టి మేము తీర్పు నిర్ణయిస్తాం. సరేనా? ఆడు సై అంటే మేము కూడా సయ్యే. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, మొక్కపోతే గుడి మీద పడిందని. ఆ టైంకి నేనే ఊరో పోయి దొప్పించుకోవచ్చుగా. ఊళ్ళో ఉండబట్టేగా నాకు ఈ టెన్షన్ అంతానే. పదవి పోయేసరికి ప్రతిోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్రుడి పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురా నరుడా, తెప్పలు తప్పవురా నరుడా. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేంట్రా? దాని మీద మోతే చూసుకో, కొండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. గుడ్డా, నిజంగా ఆరిపోయిందిరా. మరదే ఇలాగే వెళ్ళుంటే నీ బతుకేమయ్యేది. చిరిగి షాట్ అంత అయ్యేది. ఇన్నాళ్ళకు నువ్వు మంచి స్నేహితుడు అనిపించావురా. నాకు ఈ గండం గట్టెక్కి నాకు ఈ టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తేనన్నా. ఓహో, ఇంత వెలిగించుకో. చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఎవరి మూత వాళ్ళు తీయండి. ఓకే. చదవమ్మా, చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గర 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 వెలిగిపోతుందా? ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడిరాజు డబ్బులు తీసుకోలేదని అబద్ధమాడతాడు అని అట్టని ఇట్టని వంకర కొత్తలు కూర్చారో తొక్కి పెట్టి నార తీస్తా. అబ్బో, ఇదేంటమ్మా, న్యాయం తెలిస్తే తప్పని కొట్టారు కానీ చంపాలు పడతాడేంటి? నేనేం చెప్పానో జనాన్ని అడగరా చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు
రెండు కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఒప్పుకోరా? మర్యాదగా ఒప్పుకుంటే పంచాయతీ శిక్షతో సరిపోద్ది, లేకపోతే జనంతో కొట్టిస్తా. నేను సత్తుపండు దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల్లో పర్సనల్ క్యాష్ గా వాడుకోవాల్సి వచ్చింది. ఏం అభ్యంతరం లేకపోతే వాయిదాల పద్ధతిలో చౌదరి గారికి ఆ డబ్బు కట్టేస్తా. నా పరువు తీసావు కదరా. ఆగు చౌదరి, ఇక నుంచి మంచితనంగా ఈ ఊళ్ళో అడుగు పెడితే పెట్టు, లేదా ఇలాంటి వెధవ వేషాలు వేసి ఈ పచ్చని పల్లెసీమను కూడా పట్టణంలో కల్తీ చేయాలనుకున్నావో కాళ్ళు చేతులు ఉండవు. వెళ్ళు. ఇక పదండి.